హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్షన్. అందరూ బాగుందనుకున్నాను. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ కొట్టి నా వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు వినాయక చవితి స్పెషల్ బ్లాగ్ అనమాట. ఇది మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేస్తామో ఈ వీడియోలో పెట్టాను. అందరూ ఎండ్ చూడండి గైస్. ఛానల్ చూస్తున్నాక సబ్స్క్రైబ్ చేయట్లేదు, 500 సబ్స్క్రైబ్ దగ్గరలో ఉన్నాం గైస్. సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. లెట్స్ గో. నేను వినాయక చవితి ముందు రోజే పూజ సంబంధించిన ఫ్రూట్స్ కానీ పత్రి కానీ తీసుకోవడానికి వెళ్ళాం గైస్ మార్కెట్కి. సరే గైస్, మార్కెట్ ఎలా ఉందో నేనైతే పత్రి తీసుకుంటున్నారు. ఆ బొమ్మలో ఒకటి సెలెక్ట్ చేయమన్నారు, మేమైతే ఇది సెలెక్ట్ చేసాం. మేమైతే ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం గైస్. ఇప్పుడైతే బయలుదేరిపోయాం ఫ్రూట్ తీసుకుని. ఇక్కడనమాట వినాయకుడిని ఇస్తారు, ఇక్కడ పెద్ద పెద్ద వినాయకుళ్ళు గైస్. ఇప్పుడే మా చెల్లి అయితే పసుపు రాస్తుంది వినాయకుడికి. ఇవన్నమాట డెకరేషన్ ఐటమ్స్. ఇదే గైస్ ఒక చిన్న పీటలాగా మా చెల్లి అయితే రెడీ చేసింది. దాంతో మా చెల్లి అయితే సెట్ చేసి వస్తుంది ఎలా ఉన్నది అది. మా చెల్లి చాలా కష్టపడింది గైస్. ఇదే అనమాట అవుట్పుట్. లీవ్స్తో కూడా ఇది డెకరేషన్ చేస్తుంది గైస్. ఇప్పుడైతే సెంటర్ అయితే వెళ్ళబోతున్నాం. ఈరోజు వినాయక చవితి రోజు మా ఊరు మార్కెట్ ఎలా చూపిస్తాను. చూద్దాం. ఫైనల్గా అయితే సెంటర్ అయితే రీచ్ అయిపోయాం గైస్. జనాలు గైస్. ఇప్పుడైతే మనకైతే బుక్స్ తీసుకోవడానికి వచ్చాము పూజకి. ఇక్కడ నుంచి అయితే మా షెడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే గరిగ తీసుకోవడానికి వచ్చాం గైస్. గరిగ తీసేసుకుని బండి వాష్ చేస్తాను. ఈ తోరణాలు కానీ పూజకి సంబంధించిన అన్నింటికి పసుపు కుంకాలు కానీ మా డాడీ మా చెల్లి అయితే రాశారు. ఇప్పుడైతే పాలు సెట్ చేస్తున్నారు గైస్. ఇదే గైస్ వినాయక చవితి అవుట్ఫిట్ అనమాట. పంచ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వాహన పూజ చేస్తున్నారు డాడీ పసుపు కుంకంతో. ఇప్పుడైతే వాహన పూజ కంప్లీట్ అయింది గైస్. మా వినాయక చవితి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం గైస్. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఇదివరకు బుక్స్కి అయితే పెట్టేవాళ్ళం బొట్లు, ఇప్పుడైతే ల్యాప్టాప్ పెట్టాల్సి వస్తుంది. దీపావళి అయితే కంప్లీట్ చేసుకున్నాం గైస్. పూలైతే స్వామికి సమర్పించాం. తర్వాత పత్రి మా డాడీ అయితే నాకు మా చెల్లికి ఇచ్చారు. దీంతో అయితే పూజ చేసాం గైస్. గరికితో కూడా పూజ చేసాం గైస్, చూస్తున్నారు కదా. వినాయకుడికి నైవేద్యం సమర్పించి హారతి కూడా ఇచ్చాం గైస్. ఇది నా చిన్నప్పుడు అయితే బుక్స్ లో వినేవాడు కథ. అయితే యూట్యూబ్ వచ్చే కదా, యూట్యూబ్ లో వినాల్సి వస్తుంది. మిగతా కథ మా డాడీ కంప్లీట్ చేశారు. మా మమ్మీ అయితే ప్రసాదం అయితే అదర్ కొట్టేస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడైతే మా షాప్ దగ్గర అయితే పూజ చేయడానికి వెళ్తాం గైస్. ఇక్కడే ఇదే అనమాట మా షాపు. ఇప్పుడైతే డాడీ పాలు ఫ్రూట్స్ కడుతున్నారు. పూజ స్టార్ట్ అయింది గైస్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ఇక్కడ ఎండ్ అవబోతుంది. నెక్స్ట్ బ్లాగ్ లో